హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక కొత్త ట్రావెలింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈరోజు మనం హోర్నాడు శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయానికి వచ్చేసాం. హోర్నాడు శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం ఒక పురాతన దేవాలయం. దీనిని అగస్త్య మహర్షి స్థాపించారు. ఇక్కడ ప్రధాన దేవత శ్రీ ఆదిశక్తి అన్నపూర్ణేశ్వరి, పూర్తిగా బంగారంతో చేయబడింది. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలోని హోర్నాడు అనే విలేజ్లో ఉంది. అన్నపూర్ణ అంటే సంపూర్ణమైన ఆహారం అని అర్థం. అన్న మరియు పూర్ణ అనే రెండు పదాల కలయికే అన్నపూర్ణ. అన్నపూర్ణాదేవిని శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే. మనం కొన్ని మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. దర్శనం అయితే చాలా త్వరగా అయిపోతుందండి. టెంపుల్ అయితే మొత్తం లైటింగ్స్తో నింపేశారు. చాలా అంటే చాలా బాగుంది, అట్రాక్షన్గా ఉంది. పదండి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. గర్భగుడి వైపు అయితే వెళ్తున్నాం మనం. అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం బంగారంతో చేయబడింది. ఇది ఆలయానికి ప్రధాన ఆకర్షణ. ఆలయంలో అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం పీఠంపై నిలబడి ఉంటుంది. ఆమె చేతుల్లో శంకు, చక్ర, శ్రీచక్ర, దేవి గాయత్రి ఉంటాయి. అంతటి ఆకర్షణాన్ని చూడడానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవండి. ఆహారం మరియు పోషణకు ఆదిదేవతగా భావించే అన్నపూర్ణేశ్వరి దేవి ఇక్కడ కొలువై ఉండడం ఈ ఆలయానికి ప్రధాన కారణం. భద్రనాది ఒడ్డున ఉన్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలో ఎల్లప్పుడూ భక్తులకి భోజన వసతి కల్పిస్తారు. ఇప్పుడు మనం భోజన ప్రసాదం తీసుకోవడానికే వెళ్తున్నాం. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడున్న భోజన ప్రసాదం తీసుకుంటే చాలా మంచిదండి. ప్రసాదం అయితే తీసేసుకున్నాము. అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి ఆశీస్సులతో పునర్దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా సెలవు. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్.